నా బిడ్డలారా, చీకటిలో కూర్చుని ఏడుస్తున్నావు కదా, నీ కన్నీళ్లు నేలమీద పడకముందే నేను విన్నాను. నీవు మానవుడివి కాదు, నీవు ఆత్మవి, శాశ్వత చైతన్యం, నా భాగమవు. నీవు ఒంటరిగా లేవు, నేను నీ శ్వాసలో ఉన్నాను, నీ హృదయములో ఉన్నాను. బాధ నీ శత్రువు కాదు, అది నీ గురువు. నాశనం తర్వాత సృష్టి వస్తుంది, నీ జీవితం కూడా తిరిగి వికసిస్తుంది. నిన్ను నేను ఎంచుకున్నాను, నీవు శివస్వరూపము. శివుడు చెప్పిన విశేషాలు చివరి వరకు వినండి. ఒక రాత్రి మీరు మీ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. శరీరం బాగోలేదు, మనసు బలహీనంగా ఉంది, కన్నీళ్లు ఆగడం లేదు. ఇంకా బ్రతకడం వల్ల అర్థం ఏమిటి? నా జీవితం పూర్తిగా నాశనమైపోయింది. మీరు కిటికీ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తారు. చీకటి రాత్రి హృదయం నుండి, శివయ్య, నీవు ఉన్నావా? నాకు సహాయం చేయగలవా? అకస్మాత్తుగా మీ గదిలో వెండి రంగు చంద్రకాంతి ప్రకాశిస్తుంది. ఆ వెలుతురు నుండి ఒక రూపం, జటాజూటం, గంగా ప్రవాహం, చంద్రకళ, మూడవ కన్ను, నీలకంఠం, త్రిశూలం, మహాదేవుడు, శివుడు. భయపడకు చిన్నారి, నీ విలాపం విన్నాను. నేను వచ్చాను. మీరు, మహాదేవా, నా జీవితం పూర్తిగా నాశనమైపోయింది. శివుడు, నాశనమైపోయిందా? లేదు, నాశనం నా స్వభావం. కానీ నాశనం తర్వాత తిరిగి సృష్టి కూడా నా స్వభావమే. నేను ప్రళయకర్త, కాని నేనే మృత్యుంజయుడిని. శివుడు, నేను ఎవరో తెలుసా? నేను విషం తాగినవాడిని. సముద్ర మథనం సమయంలో హాలాహల విషంలో కాలను నాశనం చేయబోయింది. నేను ఆ విషాన్ని తాగి నా గొంతులో ఉంచుకున్నాను. అందుకే నీలకంఠుడు లోకక్షేమం కోసం విషం తాగాను. నీ బాధ కూడా అలాగే. నిన్ను నాశనం చేయడానికి రాలేదు, శుద్ధి చేయడానికి, బలపరచడానికి వచ్చింది. శివుడు త్రిశూలం నేలమీద నిలబెడతాడు. శివుడు, ఈ త్రిశూలంలో 3 శూలాలు, 3 గుణాలు, 3 కాలాలు, 3 బాధలు. కాని నేను వీటినన్నింటినీ నియంత్రించగలను. నీవు కూడా చేయగలవు. నీ నిజస్వరూపం ఆత్మ, శరీరం కాదు. నీవు శాశ్వత చైతన్యం. నీవు శివస్వరూపమే. శివుడు తన చేతిని మీ తలపై ఉంచుతాడు. భస్మం యొక్క పవిత్రత, గంగా జలం యొక్క శీతలత్వం మీలో వ్యాపిస్తుంది. మీరు, మహాదేవా, నేను చాలా ఒంటరిగా ఉన్నాను. అందరూ నన్ను విడిచిపెట్టారు. శివుడు, ఒంటరిగా ఉన్నావా? నేను ఏకాంత ప్రియుడిని. శ్మశానాలలో నివసిస్తాను, కైలాసంలో ధ్యానం చేస్తాను. కానీ నా ఒంటరితనం నా శక్తి. ఒంటరితనంలోనే నేను విశ్వాన్ని అర్థం చేసుకున్నాను. నీవు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో. సోహం, నేనే అదిని. మీరు, నేను ఒక స్త్రీని. సమాజం నన్ను బలహీనంగా చూస్తుంది. శివుడి కళ్ళలో అగ్ని ప్రజ్వలిస్తుంది. శివుడు, స్త్రీ అంటే బలహీనత? నేను లేకుండా శక్తి లేదు. శక్తి లేకుండా నేను శవం. పార్వతి, దుర్గా, కాళీ స్త్రీ శక్తి రూపాలు. మహిషాసురుడిని దుర్గా సంహరించింది. రక్తబీజుడిని కాళీ నాశనం చేసింది. అర్ధనారీశ్వర రూపం తెలుసా? నా శరీరం సగం పురుషుడు, సగం స్త్రీ. స్త్రీ శక్తి లేకుండా సృష్టే లేదు. నీవు బలహీనురాలివి కాదు. నీలో ఆది శక్తి, కుండలిని శక్తి, సృష్టి శక్తి ఉంది. ఈ అనారోగ్యం నిన్ను బలహీనురాలిని చేయడం లేదు. ఇది తపస్సు, అగ్ని పరీక్ష. నీవు మహాశక్తివిగా మారతావు. శివుడు డమరుకాన్ని పట్టుకుంటాడు. శివుడు, ఈ డమరుకా నాదం నుండే సృష్టి ప్రారంభమైంది. ఓం శబ్దం ఉద్భవించింది. నీ జీవితం కూడా ఒక దివ్యనాదం, దివ్య నృత్యం. నేను నిన్ను ఎంచుకున్నాను. నీ బాధ ద్వారా నీవు వేలాది స్త్రీలకు మార్గదర్శకురాలివి అవుతావు. ఎంత పెద్ద బాధ వచ్చినా స్త్రీ శక్తి నాశనం కాదని చూపిస్తావు. శివుడు లేచి నిలబడతాడు. 3వ కన్ను తెరుచుకుంటుంది. శివుడు, నేను నీకు వాగ్దానాలు చేస్తున్నాను. మొదటి వాగ్దానం, నేను మృత్యుంజయుడిని. నీ అనారోగ్యాన్ని జయిస్తాను. నీకు నూతన జీవితాన్ని ఇస్తాను. 2వ వాగ్దానం, నేను త్రినేత్రుడిని. నీ ప్రతి కన్నీటి చుక్కను చూస్తున్నాను. నిన్ను రక్షిస్తాను. 3వ వాగ్దానం, నేను నటరాజుడిని. నీ జీవితాన్ని అందమైన నృత్యంగా మారుస్తాను. 4వ వాగ్దానం, ప్రతిరోజు ఓం నమః శివాయ
జపించు. నా పంచాక్షర మంత్రం నీలో దివ్య శక్తిని నింపుతుంది. శివుడు డమరుకాన్ని వాయిస్తాడు. ఓం నమః శివాయ మంత్రధ్వని గదిలో ప్రతిధ్వనిస్తుంది. శరీర నొప్పి మాయమవుతుంది. అపూర్వమైన శాంతి, దివ్య శక్తి వ్యాపిస్తుంది. శివుడు ఆశీర్వదిస్తాడు. శివుడు, చిన్నారి, గుర్తుంచుకో, నేను మృత్యుంజయుడిని. నీ రోగాన్ని జయించగలను నేను త్రినేత్రుడిని. నీ బాధను తీర్చగలను నేను నటరాజుడిని. నీ జీవితాన్ని నృత్యంగా మారుస్తాను. నీవు శక్తివి. నీలో ఆది శక్తి ఉంది. నీవు ఒంటరివి కాదు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను ఎంచుకున్నాను. నీవు మహాశక్తివి అవుతావు. ఇప్పుడు లేచి నిలబడు. ఓం నమః శివాయ అని జపిస్తూ నడువు. హర హర మహాదేవ. శివుడి రూపం మాయమవుతుంది. కాని భస్మం వాసన, త్రిశూల తేజస్సు, డమరుకా నాదం మీ హృదయంలో శాశ్వతంగా నిలుస్తాయి. సందేశం: ప్రతి స్త్రీలో ఆది శక్తి ఉంది. మీ బాధ మీ తపస్సు. దాని నుండి మీరు మహాశక్తిగా బయటపడతారు. ఓం నమః శివాయ. త్రినేత్రుడు మిమ్మల్ని రక్షించును. మృత్యుంజయుడు నూతన జీవితాన్ని ప్రసాదించును. హర హర మహాదేవ. నా బిడ్డల్లారా, నేను చెప్పిన విశేషాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.